Hey guys, welcome back to our channel Series Adi Vlog. So మీరు చూసారు కదా మేము ఈ రోజు అయితే కోటి దీపాలతోటి అలంకరణ అవుతుంది అన్నమాట గుడిలో. సో ఇదైతే మన శ్రీహరిపురంలో గుల్లలపాలెం హరిహర క్షేత్రంలో అయితే అవుతుంది ఈ పూజ. సో నేను కూడా అటెండ్ అవ్వడానికి ఈరోజు వెళ్ళాను అనమాట. అంటే ఇన్ని ఇయర్స్ అవుతూ వచ్చింది, బట్ నేను ఎప్పటికీ ఒక్కసారి నేను అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను, కానీ వీడియో మొత్తం చాలా బాగా వచ్చింది గైస్. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఎంత బాగుందంటే ఇంకా భక్తులతో నిండిపోయింది గుడి మొత్తం. ఇంకా వెళ్ళని ప్లేస్ లేదు, మూవ్ అవ్వడం ప్లేస్ లేదు అన్నట్టు ఫుల్ నిండి. సో గైస్ ఇప్పుడేమో ఆ టెంపుల్కి వెళ్తాం అనమాట. మా సిస్టర్ రావట్లేదు, తనకి టెస్ట్ ఎగ్జామ్స్. సో నేను ఒకదానే వెళ్తున్నాను సింగిల్గా. అండ్ అక్కడ ఆ టెంపుల్ ఉన్న వాళ్ళతో అందరితోటి అయితే కన్వర్జేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫుల్ బిజీ ఉంటారేమో, బట్ ట్రై చేద్దాం గైస్, మన బెస్ట్ ఏదో. సో ఈరోజు ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో గైస్ లాస్ట్ వరకు ఫుల్గా చూడండి. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. శ్రీకాంతాయ కళ్యాణ నిదేర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈశానాన్ జగతోశ్చ వెంకటపతే విష్ణో పరాం ప్రేయసి తద్భక్తస్థల నిత్యవాసరిగాం పద్మాసనస్థాం ప్రియం వాత్సల్యాది గుణోర్ణవాం భగవతీన్ వందే జగన్మాతరం. ఈ కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా మన గాజువాకలో హరిహర క్షేత్రంలో స్వామికి కార్తీక మాస మహోత్సవాలు ప్రతిరోజు రోజు కూడా నిత్యోత్సవంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే రామచంద్ర పరమాత్మ, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే లలితా పరాభట్టారిక అమ్మవార్లు కూడా ప్రతిరోజు రోజుకొక విశేష ఉత్సవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఈ హరిహర క్షేత్రం వెలిగిపోతూ ఉంటుంది. ఈ వైభవంలో ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా బాగా పరమాత్మ యందు ఆసక్తి కలిగిన వారే, పరమాత్మ యందు వైదిక వృత్తి యందు జిజ్ఞాస కలిగినటువంటి వారే, పరమాత్మని తన సొంత బిడ్డలాగా పరిపాలించుకుంటూ వస్తున్నటువంటి వారే ఉన్నారు. వీరితో పాటుగా ఇక్కడ నివసించేటువంటి కాలనీ వాసులందరూ కూడా నిత్యము ఏదో ఒక సమయానికి పరమాత్మ దగ్గరికి వచ్చడం, వారి వారి కైంకర్యాన్ని అందించడం చేస్తూ ఉన్నారు. ఈ కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలలో ఇక్కడ విశేషంగా కార్యక్రమాన్ని తలపెట్టాలి అని చెప్పి భావన చెందినటువంటి వారే హరిహర క్షేత్ర కమిటీ వారంతా కూడా అనంతకోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని 1000 తరపున 1,00,000 దీపపు కుండలతో, అలాగే 365 ఒత్తుల చొప్పున ఒక్కొక్కరికి 6 దీపాలు ఇస్తూ, అలాగే 1000 మంది దంపతుల్ని కూర్చోబెట్టి ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. అమ్మవార్లు, అలాగే వెంకటేశ్వర స్వామి పల్లకి, అలాగే సీతారామచంద్ర స్వామి పరివారము, అలాగే లలితా భట్టారిక పరివారము, అలాగే పరమేశ్వరుడి యొక్క పరివారము కూడా వెంచేసి వేదిక మీదకి వెంచేసి రంగరంగ వైభవపేతంగా గణపతి పూజ పుణ్యావాచనం కార్యక్రమంతో పాటుగా నృత్య వాద్య గీత వాద్యములతో పురస్కరించుకుని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాదులతో భక్తులందరి చేత కూడా దీపారాధన కార్యక్రమాన్ని చేసి ఆ వైభవాన్ని అందరికీ కూడాను పొందేటట్టుగా సాధ్యం త్రివ్యక్త సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాల మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపకం అని చెప్పి వేదం ఏదైతే చెప్పిందో, అలాగే వాళ్ళ ఇళ్లలో కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి స్వామి తరపున, హరిహర క్షేత్రంలో ఉండేటువంటి స్వాముల తరపున అనేక విధంగా మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. సో గాయస్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ మీకు విజిట్ చేయాలనిపిస్తే నేను ఈ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ యూ వాంట్ టు కమ్ దెన్ యూ కెన్. సో మనమైతే కొంచెం లేట్గా వచ్చామన్నమాట, కాలేజ్ నుంచి లేట్ అయిపోయింది. సో ఇప్పుడు పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఇవే అన్నమాట డ్రోన్ షాట్స్. సో డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇదైతే అంటే దీపాలన్నీ వెలిగించినప్పుడు మేమైతే మిస్ అయిపోయాము. స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి అనమాట. చాలా బాగా చేశారు. మేబీ నెక్స్ట్ ఇయర్ మేము చూపించడానికి ట్రై చేస్తాము. సో గైస్ నేనైతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను ఈ టెంపుల్ది మళ్ళీ నేను లైవ్ చేయడానికి, లైవ్లో చూపిస్తాను మీ అందరికీ.
సో గైస్, ఇఫ్ మీకు ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు అందరూ కమెంట్ చేయండి. నేను కన్ఫామ్గా నెక్స్ట్ వీడియో ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను అది అప్లోడ్ చేస్తాను. సో టెంపుల్ అయితే లిటరల్లీ మెరిసిపోతుంది అనమాట భక్తులతో, చాలా రష్గా ఉంది అసలు. సో గైస్, మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ ఎంతమంది వచ్చారనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, ఇదైతే ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయి, అంటే లైక్ కూచిపూడి అండ్ సింగింగ్ అలాంటివి అయితే అవుతున్నాయి అనమాట. సో స్టేజ్ మీద అయితే విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, సో అవి క్లియర్గా అయితే కనిపించట్లేదు. నేను సైడ్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. అవైతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అనమాట. సో ఇక్కడైతే ప్రసాదం పులిహోర ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను టెంపుల్ చూపిస్తాను, టెంపుల్ లోపల ఎలా ఉందనేది. సో గైస్, ఎంట్రన్స్ అయితే లెఫ్ట్ సైడ్ నాగదేవతల ప్రతిష్ట అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్ గంట స్తంభం అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో గుళ్ళోనైతే టెంపుల్ లోపల అయితే దీపాలతో డెకరేట్ చేశారు కదా, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక్కడ అయితే ఫ్లవర్స్ రంగోలీ అయితే చేశారు, నాకైతే చాలా నచ్చింది. ఫ్లవర్స్తో రంగోలీ చేసి అందులో మధ్యలో దీపాలు పెట్టారనమాట. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా దీపాలతో డెకరేట్ చేసిన చాలా బాగుందని. ఉంటుంది సో ఇక్కడ నేను కూడా వెలిగించాను, నాకైతే చాలా నచ్చింది. సో దీపాలతో డెకరేట్ చేశారు కదా, మధ్యలో అయితే కృష్ణుని పెట్టారనమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే సంతోషమాత టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ హిస్టరీ అయితే మేము నెక్స్ట్ వీడియో పెడతాము. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట.
పెట్టు బాగా
పోటీ అనంత పోటీ దీపోత్సవ కార్యక్రమాన్ని కమిటీ వారందరూ కూడా కలిసి నిర్వహించారు. అలాగే వారికి ఆలయాలను గోపవాద్యాలు యశస్సులు వేసి ఇంకా 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 పెద్ద కార్యక్రమాలను చేస్తూ లోక కళ్యాణార్థం వారు స్వామికి ఇంకా ఇంకా కైంకర్యాలు చేయాలని, చేసేందుకు వారి బలాన్ని, శక్తిని, యశస్సుని, ఆర్థిక సదుపాయాన్ని కలగజేయాలని చెప్పి అనేక విధములుగా పరమాత్మని వేడుకుంటూ ఉన్నారు. స్వస్తి. అలాగే వెంకటేశ్వర స్వామి సో గైస్ చూసారు కదా. సో ఈ రోజు అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. టోటల్లీ అయితే చాలా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. నేను వచ్చేసరికి అంత అయిపోయింది. నేను చాలా లేట్గా వచ్చాను ఇక్కడ రావడం కూడా. బట్ బాగుంది చాలా. ఫస్ట్ టైం నేను వచ్చాను అనమాట. లాస్ట్ ఇయర్ అయిందని, బట్ నేను అటెండ్ అవ్వలేదు దానికి. సో ఇది ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఇదే బ్లాగ్ గైస్. సో బాయ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.